క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. క్యారెట్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు శుభ్రం కడిగి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కకు పెట్టుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారమనండి, కొద్దిగా నూనె. ముందుగా గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక జాలి గిన్నె పెట్టాలి. ఈ క్యారెట్లు వేసేయాలండి. ఆవిరిలో ఉడకనివ్వాలి కాస్త. మూత పెట్టేయాలండి. ఆవిరిలో ఉడకాలి. స్టవ్ వెలిగించి పెట్టాలండి. స్టవ్ వెలుగుతుంది. ఆవిరిలో ఉడికినాయండి. పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొంచెం నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ కొద్ది దోరగా వేగాలండి. పచ్చిశనగపప్పు అండి, ఆవిరిలో ఉడికించుకొచ్చిన వాటర్, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు. ఈ ఆవిరిలో వాటర్ పడేయకుండా ఆవిరిలో వాటర్ వేసేయాలండి. అప్పుడు మనకి విటమిన్లు ఎటు పోవు. కొంచెం దగ్గరికి కావాలి గ్రేవీ. ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న క్యారెట్ అండి, అడగట్టకుండా కలుపుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము, ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చపాతీ కూడా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ ఫ్రై అండి. ఎక్కువ నూనె లేకుండా అలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా